నేడు సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ. ఈ నెల 9న వేసిన మాజీ మంత్రి, అంతకంటే ముందే క్యాబినెట్ వేసిన ప్రభుత్వం, అలాగే ఏసీబీ కూడా ఇక్కడ ఏదైతే హైకోర్టులో ఈయనకు వ్యతిరేకంగా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగిందో మళ్ళీ పోయిండు అక్కడ సుప్రీంకోర్టు. ఈ మునగాడు నాకు ఏ భయం లేదు, నేను స్లిమ్ అవుతా, నేను ఇంతకుముందు అన్నట్టుగా స్లమ్ అవుతా అని చెప్పేసి ఏదైతే అన్నాడో, అన్న తర్వాత ఇది ఎక్కడైతే ఈ పిటిషన్ను కొట్టేయడం జరిగిందో చలో నేరుగా పోయి ఆయనే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ దీన్ని కొట్టేయాలి దయచేసి, ఇక నన్ను లోపడేసినట్టే ఉన్నారని చెప్పేసి పోయిండు. దాంట్లో మళ్ళీ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేస్తే మేము ఇప్పుడు ఖాళీగా లేము బాబు, నువ్వు వేసినప్పుడల్లా మేము చేయడానికి కాదు, ఇది ఇంకా ముందు కేసులు చాలా ఉన్నాయి, పండుగ ఉన్నాయి, అంత ఉన్నాయి, కాబట్టి మేము 15వ తారీఖున విచారిస్తామన్నాడు. ఇలా 15వ తారీఖున ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ విచారణకు రానున్నది. ఆ విచారణలో మరి క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు సైతం కూడా ఏమైనా తోసిపుస్తుందా, సుప్రీంకోర్టు ఏ విధంగా ఉంటుంది, సుప్రీంకోర్టు ఏమైనా క్వాష్ పిటిషన్ని కనుక అనుమతించినట్టయితే మరి అది కొంత ఇబ్బందిగానే ఉంటుంది మళ్ళీ ఏసీబీ అధికారులకి విచారణకి. సో ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్నే సుప్రీంకోర్టు ఇవ్వచ్చు అన్నటువంటి అభిప్రాయాలని ఎక్కువగా మెజార్టీగా ఉన్నటువంటి సీనియర్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా అటువంటిది ఏమున్నది, హైకోర్టు ఏదైతే ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని తిరస్కరించిందో రేపు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు కూడా అలానే ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి కాసేపట్లో ఏం జరుగుతుందో, ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ను ఏ విధంగా సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది, ఏ విధంగా తీర్పు ఉంటుందని కూడా చూడాలి. నేడు సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ. ఈ నెల 9న వేసిన మాజీ మంత్రి, అంతకంటే ముందే క్యాబినెట్ వేసిన ప్రభుత్వం ఏసీబీ, ఈయన పోయి అక్కడ వేస్తే ప్రభుత్వం క్యాబినెట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకు వేయడం జరిగిందంటే ఒకవేళ కనుక కేటీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి మళ్ళీ ఏవైనా క్వాష్ పిటిషన్లు ఈ పిటిషన్ వేసినట్టయితే కేవలం ఏకపక్షంగా తీర్పిచ్చుడు కాదు, మా ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి వాదనలు కూడా వినండి అని చెప్పేసి ప్రభుత్వం వేసింది. అలాగే ఏసీబీ అధికారులు సుతా మళ్ళీ మా విచారణ కూడా సంబంధించినటువంటి వాదనలు కూడా వినండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క వాదనలు కూడా సుప్రీంకోర్టు వినేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం కేటీఆర్ నాకు సంబంధం లేదు, నేను దొంగను కాదు, నేను దొడ్లకు రాను, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అది కాదు, మేము చెప్పేటువంటి సమాధానాలు, మేము సేకరించినటువంటి ఆధారాలు కూడా మీరు కోర్టు ముంగట పెడతా ఉన్నాం, మీరు దాన్ని చూడమని చెప్పేసి ఆయన కూడా సుప్రీంకోర్టులో మరి కేవియట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో ఆయన వేసినటువంటి పిటిషన్, అలాగే ప్రభుత్వం వేసినటువంటి కేవియట్ పిటిషన్ పైన ఇలా విచారణ జరగనున్నది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను A1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ డిసెంబర్ 20న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఏసీబీ అధికారుల విచారణను అడ్డుకోలేమంటూ జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఏసీబీ అధికారుల విచారణకు సహకరించాలని సూచించింది. అరెస్టు చేయవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సైతం వెనక్కి తీసుకున్నది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జనవరి 9న కేటీఆర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనున్నది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం ఏసీబీలు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినిపించాలని ప్రభుత్వం అందులో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒకవేళ కనుక ఈయన మళ్ళీ మీ సుప్రీంకోర్టు దగ్గరికి మీ ముందరికి కనుక వచ్చినట్టు అయితే మమ్మల్ని కూడా పిలవండి, మా వాదనలు కూడా వినిపించేందుకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కేవియట్ పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి కేటీఆర్ ఇప్పుడు హైకోర్టులో ఇదే సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ పైనే అక్కడ ప్రభుత్వం అలాగే ఏసీబీ సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదించడం జరిగింది. వాదించి ఈ క్వాష్ పిటిషన్ కొట్టేయొద్దని చెప్పేసి ఏసీబీ అలాగే ప్రభుత్వం వాళ్ళ వాదనలు వినిపిస్తే దానికి సుముఖంగా హైకోర్టు స్వీకరించడం జరిగింది. ఇక్కడ చేసింది ఎంతో కొంత తప్పు కనపడతా ఉన్నది కాబట్టి ఏసీబీకి లైన్ క్లియర్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులేమో హైకోర్టులో ఆ తీర్పు రిజర్వ్ చేసి మీరు ఖచ్చితంగా కేటీఆర్ను ముట్టుకోవద్దు, మా తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి ధర్మాసనం సో వీటన్నిటి విన్న తర్వాత ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగిందంటే ఏంటిది అర్థం అంటే నువ్వు ఎంతో కొంత దీనిలో తప్పు చేసినావు, ఆధారాలు ఏసీబీ అధికారులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, నువ్వు వచ్చి మళ్ళా కోర్టు దగ్గర నేను శుద్ధపూసలని చెప్పుడు కాదు, నువ్వు విచారణకు పోవాల్సిందే, మీ ఇష్టం అని చెప్పేసి ఏసీబీకి ఆ అవకాశాన్ని ఉన్నటువంటి న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏసీబీ కేవలం విచారించింది, అరెస్ట్ కూడా చేయలేదు, మనకు తెలుసు అంతా కూడా. మరి ఇప్పుడు వేసినటువంటి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉన్నది, సుప్రీంకోర్టులో మరి కేటీఆర్కి ఏమైనా ఎదురు దెబ్బ ఉంటుందా లేకపోతే కేటీఆర్కి అనుకూలంగా ఏమైనా ఉంటుందా లేదా చూడాలి. ఒకవేళ కనుక క్వాష్ పిటిషన్ని
సుప్రీంకోర్టు కనుక స్వీకరించినట్టయితుంటే మళ్ళీ ఆయనను అరెస్ట్ చేయొద్దన్నటువంటి తీర్పును కనుక రిజర్వ్ చేసినట్టయితుంటే ఈ ఏసీబీ అధికారులు మరోసారి వాళ్ళు విచారణకి కేటీఆర్ వెళ్ళకపోవచ్చు. ఒకవేళ కనుక కేటీఆర్ కేవలం విచారణను మీరు చేసుకోండి కానీ అరెస్టు చేయొద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఏమైనా చెప్పేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఏముంటుంది అనేది కూడా చూడాలి మనం. ఇది ప్రధానంగా ఫార్ములా ఈ రేసు, సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్, క్వాష్ పిటిషన్ పైన సంబంధించిన వ్యవహారం అయితే ఇక